అందరికి నమస్తే. ప్రభుత్వానికి ఎన్ని మొట్టికాయలు వేసినా సరే హైకోర్టు వాళ్ళంతే. వేరే వాళ్ళ భూమిని ఎవడన్నా అమ్ముతాడా? ఎవరు అమ్ముతారు? ఊళ్ళో అయితే హైదరాబాద్లో అయినా సరే వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకోవచ్చు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం అమ్మడమే చాలా దారుణమైన ఇష్యూ. ఎస్బీఐలో భూమిని అమ్మేసారు వీళ్ళు. హైకోర్టుకు పోతే హైకోర్టు స్టే ఇచ్చింది. మీరు ఎట్లా అమ్ముతారు, ఎస్బీఐ భూమి ఎట్లా అమ్ముతారు, మాకు రిప్లై ఇవ్వండి అని ఏకంగా నోటీసులు ఇచ్చింది గవర్నమెంట్కు, ఆ కొన్నోళ్ళకు, వాళ్ళకు వీళ్ళకు. పోయిన నెల 28వ తేదీన అమ్మిర్రు. అమ్మితే ఎస్బీఐ కోర్టుకు పోయింది, గవర్నమెంట్ మా భూమి అమ్మిందని. పోతే వాళ్ళు ఇవాళ నోటీసులు ఇచ్చారు. అసలు గవర్నమెంట్ ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏమైందంటే ఎస్బీఐ భూముల వేలంపైన తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. పోయిన నెల 28వ తేదీన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలియర్ సిటీలో సర్వే నెంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం 237 కోట్ల చొప్పున ఆక్షన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేసింది. 237 కోట్లు ఒక ఎకరం పలికింది. ఓ చూసినరా ఎట్ట ఉంది తెలంగాణ రియల్ ఎస్టేట్ అన్నారు. పాపం ఊర్లో రైతులదేమో ఒకప్పుడు 30 లక్షలు పోయేది, ఇప్పుడు 15 లక్షలు అడుగుతున్నారు. 50 లక్షలు పోయేది 30 లక్షలకు వచ్చింది. కొనుతోలు లేడు. హైవేల దగ్గరలో ఉన్న భూములు 60-70 లక్షలు ఉన్నది, ఇలా 30-40 లక్షలు కొనుతోలు లేడు. ఇవన్నీ అర్జెంట్గా అమ్ముకుందామండి. కానీ ఈయన మాత్రం రాయదుర్గంలో ఆక్షన్లో 237 కోట్ల భూమి ఒక ఎకరా పోయే వరకు తెలంగాణ మొత్తం వెలిగిపోయింది. అంటే పైసలు కావాలి వీళ్ళకు. అయితే వాళ్ళు అమ్మింది 6 ఎకరాల చిల్లర అమ్మిండ్రు. అమ్మితే దానిలో 5 ఎకరాలు ఎస్బీఐదంట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు లేదా, ఆ బ్యాంకులదంట. అది 2010లో వాళ్ళు కొన్నారంట. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ టీజీఐసి ఆ కొన్నోళ్ళకి అందరికీ నోటీసులు జారీ చేసింది. ఏంది అసలు స్టోరీ ఏంది? ఇంకో ఇదే స్టోరీ, పెద్ద మ్యాటర్ ఏం కాదు. వీళ్ళందరినీ స్టేట్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఇండస్ట్రియల్ టీజీఐఏసి అంటారు కదా దానికి, తర్వాత కొన్నోళ్ళకు, వాళ్ళకు, వీళ్ళకు అందరికీ దీనిలో ఉన్న రెస్పాండెంట్స్ అందరికీ నోటీసులు ఇచ్చింది. అసలు ఏంది ప్రాబ్లం అంటే, ఎకరం 237 కోట్లు వలికింది కదా ఆ భూమి. 2010లో 13.33 కోట్లకు ప్రభుత్వం అమ్మిందంటుంది ఎస్బీఐ. ప్రభుత్వం అమ్మిందంట భూమి. అమ్మితే కొన్నారంట వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు. భూమి వాళ్ళ పొజిషన్లే ఉందంట. ఆడ ఆల్రెడీ డెవలప్మెంట్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆడ డెవలప్మెంట్ చేసిందంటే అదంతా గుట్టలు గుంతలు కదా, అదంతా మేమే లెవెల్ చేసామని చెప్తుంది ఎస్బీఐ. ఆఫీసుల కోసం ఒక పెద్ద టవర్లు మొత్తం తెలంగాణకు ఎస్బీఐ హెడ్ ఆఫీస్, తెలంగాణకో మరి మొత్తం దక్షిణ భారతదేశానికో మరి ఏందో ఇక్కడ కర్ణాటకకు ఏపీకి అందరికి కలిసి తెలియదు. కానీ 2 టవర్లు పెద్దవి, 2 అపార్ట్మెంట్స్ కట్టాలని వాళ్ళు ప్లాన్ చేశారంట. ఆడ ఫ్లైఓవర్లు కడుతున్నారంట. ప్లస్ కరోనా రావడంతో ఆలస్యం చేసినాం మేము. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వేలం వేసేసిందంట. హైకోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ విచారించి లాస్ట్కు వీళ్ళకు నోటీసులు ఇచ్చేసింది. అసలు దీనిలో ఎవరికన్నా బాధ్యత ఉన్నట్టు ఎవరిని బాధ్యులు చేయాలి? దీనికి ఎవరెవరు బాధ్యత ఉండాలి కదా. ముఖ్యమంత్రి బాధ్యుడా, లేకపోతే టీజీఐఏసి చైర్మన్ ఉంటారు వాళ్ళు బాధ్యులా, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ శ్రీధర్బాబు చేతులు ఉంటుంది. మరి శ్రీధర్బాబు వీళ్ళందరూ కలిసి తిరుగుతారు పొద్దుగాలు ఇస్తే. కానీ చూసుకోవాలి కదా ఎవరు భూమి అమ్ముతున్నామని. అది ఒక్కరోజు జరిగే ప్రాసెస్, రాత్రి అమ్మే ప్రాసెస్ కూడా కాదు. మామూలుగా కబ్జాకోరులు, కబ్జాదారులు, వాళ్ళు వీళ్ళు దొంగతనంగా అమ్మేస్తారు. ఎవరికి 4 పైసలు వస్తే చాలు అమ్మేద్దామని. గవర్నమెంట్ కూడా పైసల కోసమని ఎట్లా పడితే అట్లా కాస్ట్లీ భూమి కనిపిస్తే, కొద్దిగా వాల్యూ ఉన్న భూమి కనిపిస్తే అమ్మేస్తుందా గవర్నమెంట్? ఇది గవర్నమెంటా లేకపోతే ఇంకేమన్నా? పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు రాజీనామా చేస్తే సెట్ అవుతుంది ఇది. లేకపోతే ఆ టీజీఐసీ చైర్మన్ ఎవరు ఉంటారు వాళ్ళతోనన్నా రాజీనామా చేయించాలి. లేకపోతే ప్రభుత్వం ఇజ్జత్ పోతుంది. ఇందుకోసం మీ ప్రభుత్వం వచ్చింది. మీరు భూములు అమ్మిందే ఒక చాలా దారుణమైన ఇష్యూ. అంటే ఆ భూములు అమ్మితే 1360 కోట్లు, 1363 కోట్లు ఏమో వచ్చినాయి. అయితే ఆ పైసలతోనే రైతు బంధు ఇద్దాం అనుకున్నారు. రైతు భరోసాలో ఆ పైసలు కూడా ఉన్నాయంట. అప్పు 2000 కోట్లు ఏవేమి ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ పైసలు ఇవ్వలే, అడ్వాన్స్ ఇచ్చారు అంతే. అడ్వాన్స్ కట్టినరు కొన్నోళ్ళు. ఇంకా మాకు టైం ఉంది కదా అని చెప్పేసి ఆగినరు. అంతలోనే ఎస్బీఐ కోర్టుకు పోయింది, దాని మీద స్టే ఇచ్చేసింది. కోర్టు స్టే ఇచ్చింది. ఇంకా దానిలో ఇంకా వాళ్ళు అంతే 3 వారాలు స్టే ఇచ్చిందంట. గవర్నమెంట్కి రావాల్సిన పైసలు ఆగిపోయినాయి. వీళ్ళు అసలు భూములు అమ్మడమే చాలా తెలివితక్కువ పని. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే రైతులకు చెప్తాడు, మీరు ఎవ్వరు భూములు అమ్ముకోవద్దు. విన్నారు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి చెప్పంగా? ఎవ్వరు భూములు అమ్ముకోవద్దు, భూములకు చాలా వాల్యూ ఉంది తెలంగాణలో, మీకు అదే పోషిస్తుంది, కాబట్టి మీరు ఎవ్వరు భూములు అమ్ముకోవద్దని ఇక్కడనే మీటింగ్, రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిండు.
రైతులు భూమిని అమ్ముకోవద్దు, ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ భూమిని అమ్మొచ్చా? ఓ లెక్కపత్రం ఉండాలి కదా. టీజీఐఏసీ ఉంది కదా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ పని ఏంటంటే, ఎవరైనా మేము కంపెనీ పెడతాం, మేము ఫ్యాక్టరీ పెడతాం అని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు భూమి అలాట్ చేసి, మంచి వాళ్ళకి ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ భూమి అలాట్ చేసి ఆ కంపెనీ పెడతారు చేసి ఓ నలుగురికి ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, టీజీఐసీ ఓన్లీ భూములు అమ్మడానికి మాత్రమే ఆ సంస్థ పనిచేస్తుంది. భూములు అమ్మడమే వాళ్ళ ప్రధానమైన డ్యూటీ అయిపోయింది. ఈ భూములన్నీ కూడా కొంత గవర్నమెంట్ భూములు అక్కడ ఇక్కడ ఉంటే కోర్టులో ఉంటే గత ప్రభుత్వం కొట్లాడి ఆ భూములు గవర్నమెంట్ అన్నీ తేల్చేసిండ్రు. కొంత అక్కడ భూసేకరణ చేసిర్రు. భూసేకరణ రైతుల దగ్గర ఇండస్ట్రియల్ పార్కులని అదని ఇదని జిల్లాల్లో అక్కడ ఇక్కడ మొత్తం భూసేకరణ చేసి టీజీఐసీకి ల్యాండ్ బ్యాంక్ పెట్టిండ్రు. ఎందుకంటే మనకు పనికొస్తుంది, రేపు కంపెనీలు రావాలి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, మనకు అవసరం పడుతుంది అని పెడితే ఈ 2.5 సంవత్సరాలలో వాళ్ళు ప్రతి నెల భూములు అమ్మిర్రు. ప్రతి నెల ఎవరైనా రేవంత్ రెడ్డి ఆయన భూమి ఒక గుంట కూడా అమ్ముకోలే, ఇంకా ఎక్కువ సంపాదించాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఒక్క గుంట భూమి కూడా ఏ మినిస్టర్ అమ్ముకోలే. మినిస్టర్లు ఇంకా భూములు కొన్నారు. ప్రతి మినిస్టర్ అయిన తర్వాత 2.5 yearsలో భూములు కొన్నారు. హైదరాబాద్ చుట్టూ ప్రతి మినిస్టర్ కొన్నాడు. ఈ వీడియో చూస్తే ఆ మినిస్టర్లో కూడా గుండె పలుగుతుంది. ఏమైనా డాటా ఉందని వస్తుంది, అది కూడా వస్తుంది, డాటా కూడా వస్తుంది. వాళ్ళేమో భూములు కొనుక్కుంటూ పోతున్నారు. మినిస్టర్లు, ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబాలు భూములు కొనుక్కుంటూ పోతున్నారు. ప్రభుత్వం ఏమో భూములు అమ్ముకుంటూ పోతుంది. చూసినా రివర్స్ ఎట్లుందో. మార్పు వాళ్ళకు వచ్చింది. వాళ్ళకి అంతకుముందు లేని భూములు ఇప్పుడు వచ్చినాయి. మార్పు ఇంకా భూములు వచ్చినాయంటే వాళ్ళకి 4 తరాలు బతికినట్టే కదా. వాళ్ళు వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనమన్లు, వాళ్ళ మునిమనమన్లు సరిపోని సంపాదించుకుంటున్నారు వాళ్ళు. తెలంగాణకేమో వచ్చే తరానికి ఏమైనా స్కూల్ కడదాం, హాస్పిటల్ కడదాం, లేకపోతే ఏదైనా కంపెనీ వస్తే వాళ్ళకి ఇస్తే ఏమైనా 4 జాబులు వస్తాయంటే ఇద్దాం అంటే లేకుండా చేస్తున్నారు. వాళ్ళేమో సంపాదించుకుంటున్నారు. తెలంగాణ ఆస్తులేమో అమ్మేస్తున్నారు, తగలేస్తున్నారు, మొత్తం తగలబెట్టేస్తున్నారు, డబ్బులు తీసుకొస్తున్నారు. పోనీ ఆ డబ్బులు ఏమైనా జనాలకు ఉపయోగపడుతున్నాయంటే జనాలకు ఇస్తలేరు, జనాలకు ఏ స్కీమ్స్ ఇస్తలేరు. పోనీ డెవలప్మెంట్ చేస్తున్నట్టు అది లేదు. రోడ్ల మీద గుంతలు పడితే నేను హైదరాబాద్ చూస్తున్నా, అంబర్పేట చూసినా. నేను ఎగ్జామ్ ఉంటే రాయనికి పోయినా. ఎంత పెద్ద గుంత పడ్డదంటే అసలు దానిలో పడితే కింద పడతారు, ఎవరు పోతారు. దాంతో సడన్గా చూడకుండా పోతుంటారు, పక్క జరుగుతుంది. అట్లాంటి చాలా జిల్లాలో కూడా ఉన్నాయి. జిల్లాలలో కూడా మంచి మంచి రోడ్లు గుంతలు పడిపోయినాయి. ఆ గుంతలు కూడా ఊడ్చాలి వీళ్ళు. ఎండాకాలంలో ఊడ్చాలి అవి, వానాకాలం వచ్చింది కాబట్టి. మళ్ళీ గుంతల్లో నీళ్ళు మళ్ళీ తెలియకపోతే దానిలో పడతాం. ఆ పని కూడా వేయలే, ప్యాచ్ వర్క్ కూడా వేయలే వీళ్ళు. కానీ ఇట్లా భూములు కనిపిస్తే భూములు అమ్మేస్తున్నారు. ఏమనాలి చెప్పండి? ఒకరు భూమిని, వేరే వాళ్ళ భూమిని ఒకరు అమ్మిండ్రు అంటే దాన్ని ఏమనాలి? మనం ఏమని అనుకోవాలి? ఎవరు అమ్ముతారు అట్లాంటి భూములను? ప్రభుత్వం అమ్మొచ్చా అట్లా? అది కూడా ఎస్బీఐ లాంటి భూమి. ఇంకా నయ్యం, అది ఎస్బీఐ కాబట్టి కోర్టుకు పోయినరు. ఏమన్నా పేదోని భూమి అయితే కోర్టుకు పోయినా పైసలు కావాలి. కోర్టులో వేస్తే డిపాజిట్ చాలా పైసలు ఉంటుంది. ఇంకా పైసలు పెట్టలేక పేదోడు కోర్టు కూడా పోడు. ఇంకా అది అయిపోతుంది, గవర్నమెంట్ అమ్మేస్తుంది, కథం అయిపోతుంది. ఆయన ఎవరో కొన్నాడు ఉంటాడు, ఆయన 2 రోజులు పైసలు ఉన్నాయని ఉంటాడు. ఎకరాకు 237 కోట్లు, 1400 కోట్లకు కొన్నాడు మొత్తం 6 ఎకరాల చిల్లర అంటే ఇక 2 రోజుల్లో పెద్ద బిల్డింగ్ కడతాడు, కేల్కతం దుకాన్ బంద్. పేదోడు కాదు, ఎస్బీఐ బ్యాంకు కాబట్టి కోర్టు దాకా పోయింది. గవర్నమెంట్ తప్పిదు బయటకు వచ్చింది. గవర్నమెంట్ ఎంత గుడ్డిగా భూములు అమ్ముతుందో తెలిసిపోయింది. ఎవడన్నా బలహీనుడు, మామూలుడు, సామాన్యుడు భూమి కనుక అయితే అది ఎవ్వరమేం చేయలేం. గవర్నమెంట్తో ఎవడు కొట్లాడాలి? అంత గుడ్డిగా పనిచేస్తుంది గవర్నమెంట్. అడ్మినిస్ట్రేషన్ అంత గుడ్డిగా ఉంది. ఎవ్వరికి అనుభవం లేదు, ముఖ్యమంత్రికి అనుభవం లేదు. అనుభవం ఉన్న మంత్రులు గింతులు మొత్తం వాళ్ళు తరతరాలుగా సంపాదించుకునే పనిలో ఉన్నారు. అంతే తప్ప తెలంగాణకి ఏం సంపాదిద్దామనే ఆశ ఎవ్వరికీ లేదు. ఆ ఆశయం తెలంగాణకి ఏమైనా ఇద్దాం, తెలంగాణ భవిష్యత్తుకి ఏమి ఇద్దాం, భవిష్యత్తు లేకుండా వేసుకుంటాం తెలంగాణకి. ఇక ఉన్న భూమి అమ్ముకున్న తర్వాత ఏముంటుంది? రేపు అన్నాడు అవసరానికి అక్కడానికి భూమి దొరకదు. కానీ ఎస్బీఐ భూమి అమ్మిన చూసినావా? అసలు వీళ్ళని ఏమన్నానో కూడా అర్థమైతే లేదు నాకు. 2010లో గవర్నమెంట్ అమ్మిన భూమిని గవర్నమెంట్ ఎట్లా అమ్ముతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.